చపాతీ కన్నా ఇలా సత్తు పరోటా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇందులో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనం గోధుమ పిండి ఒక కప్ తీసుకొని, అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ రొట్టి మేకర్ గూడా నేను మీషోలో తీసుకున్నాను. చాలా వర్క్ అవుతుంది. ఈజీగా, క్విక్‌గా, చాలా ఫాస్ట్‌గా ఇలా మనం రొట్టి చేసుకోవచ్చు. ఎలా అయితే మనం హ్యాండ్‌తో చేస్తామో అలానే ఈ మేకర్‌తో అయితే చాలా ఈజీగా అయిపోతుందనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిలేసుకొని కొంచెం మెత్తగా, సాఫ్ట్‌గా వచ్చినట్టు మనం ఇది చేసుకోవాలి. ఎందుకంటే చపాతీ గట్టిగా ఉన్నది అంటే సరింగా రావు. అందుకోసమే మనం లాస్ట్‌లో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా చేయాలనమాట. ఇప్పుడు సత్తు పొరాటాకి స్టఫింగ్ చూద్దాం. ఇందులో చిన్న ముక్కలుగా అల్లం, వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ, చిన్న సైజ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, లెమన్ ఉంటే సరిపోతుంది. ఇందులోని సత్తు అని చెప్పి మనకి వెబ్‌సైట్‌లో గూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఏంటంటే వేపిన శనగపప్పుతో చేస్తారనమాట. వేపిన శనగపప్పు చాలా మంచిది హెల్త్‌కి. సో, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి గూడా ఈ పౌడర్ చాలా మంచిదనమాట. ఇది వెబ్‌సైట్‌లో గూడా దొరుకుతుంది. చిన్న అల్లం ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి గూడా చిన్నదిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ పామినప్పుడు అవి బయటకొచ్చేయకుండా సో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. నేనైతే ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా! దాంతోని చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇదంతా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే పికిల్ అనమాట. పికిలేస్తే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా చాలా బావుంటుంది. ఈ సత్తు పరాటాలోని మెయిన్ ఈ పికిలేసే చేస్తారు. అందుకు టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి ప్రియా పికిల్ ఉంటుంది కదా! కారంది అది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం లెమన్ పిండుకొని, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలనమాట. నార్మల్ ఆయిల్ కాదు మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అవైలబుల్‌గా ఉంటే మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆవాల నూనె అంటారు. ఇది బిహారీ వాళ్ళ డిష్ కాబట్టి బీహార్‌లో ఎక్కువగా ఆవాల నూనె యాడ్ చేస్తారు. కొంచెం వామ్ ఇలా ప్రెస్ చేస్తూ అందులో యాడ్ చేసుకోవాలి. నల్ల జీలకర్ర గూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్‌కి ఇంకొంచెం టేస్ట్ బావుంటుంది. ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం చపాతీ పిండి ఎలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి, ఇది మెత్తగా, సాఫ్ట్‌గా ఇలాగా రౌండ్‌గా కప్ షేప్‌లో చేసుకోవాలి. ఎందుకంటే అందులో మనం స్టఫింగ్ పెడతాం కాబట్టి స్మూత్‌గా మరీ పల్చగా కాదు థిక్‌నెస్‌గా ఉన్నట్టు ఇలా రౌండ్‌గా కప్ షేప్‌లో చేసుకొని అందులో స్టఫింగ్ యాడ్ చేసుకోవాలనమాట. మనం 1 స్పూన్ గానీ, 1 ½ స్పూన్ గానీ ఆ సైజులో సరిపోయినట్టు మనం ఇందులోని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు లోపలున్న స్టఫింగ్ అంతా బయటకి రాకుండా స్మూత్‌గా అండ్ ఎలా అయితే మనం మోమోస్ ఎలా అయితే ప్రెస్ చేస్తామో అలానే ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత రౌండ్‌గా చపాతీ షేప్‌లాగా మనం చేసుకోవాలనమాట. మనం ఎలా అయితే గోధుమ పిండి యాడ్ చేసుకొని చపాతీ చేస్తామో అలానే స్మూత్‌గా చేయాలనమాట. ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ పెట్టాం కాబట్టి అది బయటకి రాకుండా ఇలా నెమ్మదిగా మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదు, మీడియం సైజులో ఇలా మనం చపాతీ షేప్ చేసుకోవాలి. ఇలా చపాతీ షేప్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్ ఏమో ఇలా రోస్ట్ చేసుకోవాలి. నార్మల్ ఆయిల్ కన్నా గీతో రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది.
నార్మల్ ఆయిల్ ఇష్టం ఉన్నవాళ్ళు నార్మల్ ఆయిల్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఘీ అయితే చాలా మంచిది మన హెల్త్‌కి గూడా అని చెప్పి ఘీ యాడ్ చేసుకో. ఈ సత్తు పొరాటాతో మెయిన్ కర్రీ ఏంటి అంటే, ఈ పెరుగనమాట. కొంచెం పెరుగులోని పంచదార యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని, సత్తు పరాటాని మనం తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలామంది కర్రీస్‌తో తింటారు. కర్రీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మేమెప్పుడు ఈ పెరుగు, పంచదారతోనే తింటామనమాట. అండ్ ఆనియన్ అండ్ లెమన్‌తో గూడా తినొచ్చు. ఈ వీడియో గాని నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.